ఇక ఎమ్మెల్సీ కవిత జగిత్యాల బైక్ ర్యాలీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాల బెరూరు బైపాస్ రోడ్ నుంచి బైక్ ర్యాలీ కొనసాగుతోంది. భారీ జనసందోహం మధ్య బైక్ ర్యాలీతో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత అలాగే మిగతా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా బయలుదేరారు. ఈ క్రమంలో జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరము కొన్ని పరామర్శల కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత గారు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత వెంటనే ప్రభుత్వ జీవో 22 జీవోను ధిక్కరించి వాళ్ళ ఉద్యమ తెలంగాణ తల్లి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహానికి వాళ్ళ అక్కడ భూమి పూజ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఉద్యమ తెలంగాణ తల్లినే ప్రతిష్ఠించుకుంటాం, గ్రామ గ్రామాన కూడా తెలంగాణ తల్లినే ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన కూడా ప్రతిష్ఠించుకుంటాం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అక్కడ బైపాస్ వద్ద జరిగినటువంటి సమావేశంలో చెప్పారు. మా అందరిలో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లిని తమ ఆదరిస్తాం తప్ప కాంగ్రెస్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని మేము సహించము. అలాగే తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని, తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన్ని ఎండగడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత జిల్లా జగిత్యాల నియోజకవర్గ కేంద్రంగా కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంటే గత 2-3 పర్యాలు కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు టికెట్ ఇచ్చి 2 సార్లు కూడా వరుసగా గెలిపించారు. పూర్తి స్థాయిలో తానే భుజాలపైన కెత్తుకొని గెలిపించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటీవల సంజయ్ కుమార్ పైసల కోసమే పార్టీ మారాడంటూ కవిత చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గ ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చకు దారితీశాయి. ఎందుకంటే ఆయన కవిత వెన్నంటుకొని ఉండి కవితనే దగ్గరుండి స్వయంగా నడిపించిన పరిస్థితి. ఈ క్రమంలో సంజయ్ ఇవాళ పార్టీ మారి పార్టీకి ద్రోహం చేశాడు, కేవలం అభివృద్ధి కోసం కాకుండా పైసల కోసమే వెళ్ళాలని చెప్పడం కూడా పూర్తి స్థాయిలో ఆశ్చర్యకరంగా ఉంది. రేపు అసెంబ్లీలో ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారంటూ తీవ్ర స్థాయిలో ఘాటుగానే విమర్శించారు. మొత్తానికి ఎమ్మెల్సీ కవిత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై చేసిన వ్యాఖ్యలైతే కలకం రేపుతున్నాయి. ప్రస్తుతము ర్యాలీ కొనసాగుతోంది. దరూర్ క్యాంపు దాటి కొత్త బస్టాండ్ కు మరొక 2 నిమిషాల్లో చేరుకోబోతుంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత మరొకసారి కవిత ప్రసంగించనున్నారు. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.